Hello everyone, welcome to iRaise Academy. RRB, RPF, SI అండ్ కానిస్టేబుల్ సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నానండి. అదేంటంటే ఆర్పిఎఫ్ సంబంధించిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 4660 వేకెన్సీస్ గురించి ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మనకు న్యూస్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం నోటిఫికేషన్ వస్తుందని చెప్పి అనుకున్నాము. సో మనం ఏదైతే అనుకున్నామో దాని గురించిన 100% కన్ఫర్మేషన్ అనేది మనకిప్పుడు ఒక నోటీస్ ద్వారా ఆర్ఆర్బి సైట్లో ఇవ్వడం జరిగింది. సో ఆ నోటీస్లో ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ ఇచ్చా చూడండి. ఎప్పుడు వచ్చింది చూడండి, ఇది 14/3/2024 అంటే నిన్నే రావడం జరిగింది. అది నోటీస్ ఇన్ రిగార్డ్స్ టు రిక్రూట్మెంట్ ఇన్ ఆర్పిఎఫ్. సో ఆ నోటీస్ మీద క్లిక్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి మీకు ఏమి ఇచ్చారంటే ఆర్పిఎఫ్ 1 2024, ఆర్పిఎఫ్ 2 2024. సో ఏంటంటే ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్స్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో ఏదైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఉందో సో దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ డ్యూటీస్లో మనకి ఏమొచ్చిందంటే ఏ రోజు వచ్చిందంటే అది March 2, 2024. సో ఆ రోజు వచ్చిన ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన నోటీస్ ఏదైతే ఉందో అది 100% కన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ సెన్ నెంబర్ ఆర్పిఎఫ్ 1 2024 డీటెయిల్డ్ సెన్ నెంబర్ ఆర్పిఎఫ్ 2 2024 విల్ బీ పబ్లిష్డ్ ఆన్ 15/4/2024. అంటే మనకు April 15న నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా అప్లికేషన్ డేట్ కూడా ద లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద సేమ్ డే ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్. అదే రోజు April 15th రోజు మనకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈ నోటీస్లో మనకు మేజర్గా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది April 15న రావడం అనేది 100% కన్ఫర్మ్. అది అఫీషియల్ వెబ్సైట్లో మీ ముందే ఓపెన్ చేశాను. అఫీషియల్ నోటీసే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇది 100% కన్ఫర్మేషన్ అయింది. ఎవరైతే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషల్లీ పోలీస్ జాబ్ కావాలనుకుంటున్నారో, అందులో ఆర్పిఎఫ్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ ప్రిపరేషన్ని ఆపకండి, అలానే కంటిన్యూ చేయండి. ఓకే. సో ఈ ఆర్పిఎఫ్ అనే కాదు, ఆర్ఆర్బికి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ కోర్సెస్ సంబంధించి మన iRaise ఆన్లైన్ క్లాస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని కోర్సెస్ మీకు ఆర్పిఎఫ్ కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఏఎల్పి కానీ, నాన్ టెక్నికల్ అండ్ రీసెంట్గా పడిన టెక్నిషియల్ 10th క్లాస్ గ్రేడ్ 3 అవుతుందో అది కానీ అన్నీ కూడా మీకు ఈ కోర్సులో కవర్ అవుతాయి. అది వ్యాలిడిటీ వైజ్గా మీకు ఇక్కడ ప్రైస్ ఇవ్వడం జరిగింది. ద బెస్ట్ కోర్స్ని మీకు మన iRaise ఆన్లైన్ క్లాస్ యాప్లో ద బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ కోర్స్ని మీకు వ్యాలిడిటీ వైజ్గా మీరు చూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.